హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మనం ఏసీ కొనే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కొన్నాకే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ కొనే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏమి చూసి ఏసీని కొనాలి, మెయిన్గా ఇది మైండ్లో పెట్టుకోండి. ఫీచర్స్ కానివ్వండి, లేదా ఫోర్ వేసింగ్ కానివ్వండి, ఇవన్నీ సెకండరీ పార్ట్. అసలు ఏసీ అనేది ఎందుకు వాడతాం, మనం కూలింగ్ కోసం వాడతాం. కూలింగ్ అనేది ఇస్తే చాలు, అసలు ఫీచర్స్ కానీ ఇంకేమి కానీ మళ్ళీ తర్వాత కథ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 25,000లో ఏసీ కూడా ఉన్నాయి, 35,000లో కూడా ఏసీ ఉన్నాయి, 45,000లో కూడా ఏసీ ఉన్నాయి, 70,000లో కూడా ఏసీస్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ సెగ్మెంట్ బట్టి మనం ఏసీస్ అయితే పిక్ చేస్తున్నాం. సో అదే 45,000లో చాలా ఏసీస్ అయితే ఉంటాయి, బట్ ఒక ఏసీ కానీ 2 ఏసీలు కానీ టాప్లో ఉంటాయి అదే ప్రైస్లో. మిగతావన్నీ రిపేర్స్ రావడమో లేదా క్వాలిటీ ఇష్యూస్ ఉండడమో ఏదో ఒకటి ఉండనే ఉంటాయి. బట్ వీటిని మనం ఎలా తెలుసుకోవాలి? సో ఎక్స్పీరియన్స్నే మైండ్లో పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అవి ఏ ఏసీ బాగుంటుంది, ఏ ఏసీ క్వాలిటీగా ఉంటుంది అని చెప్పగలుగుతారు. మీరు కస్టమర్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే, మీరు జస్ట్ ఫ్యూచర్ చెక్ చేసుకుంటారు, ఏసీ ఎంత కెపాసిటీ ఉందని చెప్పి కానీ, లేదా ఇతర సెగ్మెంట్స్ మైండ్లో పెట్టుకొని జస్ట్ పోయి డబ్బులు బారేసి కొనేస్తారు. సో ఇప్పుడు చాలా ఏసీస్ అయితే ఉంటాయి, బ్లూ స్టార్ కానీ, లాయిడ్, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, పానాసోనిక్, ఇలా చాలా బ్రాండ్స్ అయితే ఏసీస్ అయితే ఉన్నాయి. బట్ ఒక మంచి ఏసీ చెప్పాలంటే ఒక టెక్నీషియన్ చెప్తాడు. టెక్నీషియన్కి మెయిన్గా ఏం చూస్తాడంటే రిపేర్లు రాకుండా ఉండాలనే మైండ్ సెట్తో చూస్తాడు. సో అందుకే మెయిన్గా రిపేర్లు రాకూడదంటే ఏముంటాయి, నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అనేవి రిపేర్లు రావు. ఎందుకు రావు అంటే దాంట్లో కంప్రెసర్ ఒకటే ఉంటుంది, ఒక చిన్న మదర్ బోర్డు ఉంటుంది. ఎప్పుడైతే రూమ్ని కూల్ చేస్తుందో కట్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ రూమ్ కూలింగ్ తగ్గినప్పుడు మళ్ళీ ఆన్ అవుతుంది. అవే రికమెండ్ చేస్తారు టెక్నీషియన్స్. మేమైనా కానీ లేదా బయట టెక్నీషియన్స్ అయినా కానివ్వండి, ఏ టెక్నీషియన్ అయినా నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోండి, మీకు రిపేర్లు రావు, లైఫ్ ఎక్కువ వస్తుంది అనేది చెప్తారు. సో ఎందుకంటే దాంట్లో ఫ్యూచర్స్ ఏముండవు, ఎటువంటి ఇష్యూస్ ఏముండవు. జస్ట్ ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు గ్యాస్ ఛార్జ్ చేసుకుంటాం, కంప్రెసర్ పోతే కంప్రెసర్ మార్చుకుంటాం, ఏదైనా కాయిల్ రిపేర్ వస్తే కాయిల్ చేసుకుంటాం, అంతే. పెద్ద రిపేర్స్ అయితే ఏముండవు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇన్వర్టర్ మోడల్స్ అని వచ్చాయి. ప్రతి దానికి ఇప్పుడు పీసీబీస్ అనేటివి మ్యాండేటరీ అయిపోయినాయి, జస్ట్ ఫ్యాన్స్కి కూడా మ్యాండేటరీ అయిపోయాయి. సో ఇది కొంచెం లాంగ్ ఉండొచ్చు వీడియో, ఓపిక చేసుకొని చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది వీడియో అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, వీడియోకి లైక్ చేశారంటే మీరు ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా ఎటువంటి వీడియోస్ కానీ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎక్కడ కాపాము, ఏసీస్ అనేటివి క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డైకిన్ ఏసీ మొన్న ఒక వీడియో చేశా. సో కింద కామెంట్స్లో మా డైకిన్ ఏసీ రిపేర్ ఉంది, మా డైకిన్ ఏసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 5 స్టార్ మోడల్ అని చెప్పి అంటారు. సో ఒక 44,000 పెట్టి ఏసీ కొన్నాడంట 2 నెలల క్రితం. అది ఇప్పుడు సౌండ్ వస్తుంది. సో సర్వీస్ వాళ్ళు వచ్చారు, సర్వీస్ చేశారు, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి. అది ఎక్కడ ప్రాబ్లం అని వాళ్ళు తెలియట్లే, కస్టమర్కి తెలియట్లే. సో ఇలా ఎందుకు ఉంటాయంటే ఎక్కడో ఒక చిన్న క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో పర్సనల్ కేర్ తీసుకోరు. ఏసీస్ అనేటివి 100 మందిలో ఒక 90, ఒక 50 మందికి రిపేర్ వచ్చినా కూడా అది సఫరింగ్ అనే చెప్పుకోవచ్చు ఏసీలో. సో 100 మందిలో ఒక్కడికి రిపేర్ వచ్చి 99 మందికి రిపేర్స్ రాకుండా ఉంటే అది బెస్ట్ ఏసీ అనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైకిన్ ఏసీస్ మాకు తెలుసు రిపేర్స్ వస్తూ ఉంటాయి, లాయిడ్ కూడా వస్తాయి రిపేర్స్ అనేటివి. లాయిడ్లో కూడా చాలా ఎక్కువ రిపేర్స్ అయితే ఉంటాయి, పీసీబీస్ పోతూ ఉంటాయి లాయిడ్లో, గ్యాస్ లీక్ అట్లాంటివన్నీ చాలా అయితే ఉంటాయి. ఎక్కువ సర్వీస్ గురించి అయితే మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా అయితే ఉంటాయి. సో ఎల్జీలో ఏ ఏసీ తీసుకున్నా కానివ్వండి క్వాలిటీ బాగుంటుంది, కాయిల్ క్వాలిటీ బాగుంటుంది, మదర్ బోర్డు కూడా బాగుంటుంది. మదర్ బోర్డుకి 5 years పీసీబీ వారంటీ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఈ ఎల్జీ ఏసీ వాడే వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి, అందరికీ తెలియాలి కదా, కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఏసీలో ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏసీ వాడుతున్నారు, ఇంతవరకు ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయ్యి కానీ, గ్యాస్ లీక్ అంటే ఫిట్టింగ్ ఏసీ టెక్నీషియన్ ఫిట్ చేస్తాడు కదా, అక్కడ లీక్ రాకూడదు. అక్కడ లీక్ వచ్చిందంటే ఏసీ టెక్నీషియన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, కానీ కాయిల్ లీక్ ఏదైనా వచ్చిందా, మదర్ బోర్డ్ ఇష్యూ ఏమైనా వచ్చిందా, ఇంకేదైనా ఇష్యూస్ ఏమన్నా వచ్చుంటే మీ ఏసీలో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేశారు కదా, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, ఏ ఇయర్లో ఇన్స్టాల్ చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి ఒక్క రిపేర్ రాకుండా ఎవరు యూజ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఏ ఏసీ అయినా ఉండండి మీ ఇంట్లో, డైకిన్ కానీ, లాయిడ్ కానీ, పానాసోనిక్ కానీ, శాంసంగ్ కానీ, ఏ ఏసీ ఉన్నా మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎంత కాలం నుంచి వాడుతున్నారు, ఏమైనా రిపేర్స్ వచ్చాయా కింద అయితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, ఎందుకంటే అందరికీ తెలియాలి ఏసీస్ గురించి. సో అందుకే కింద కామెంట్ చేయండి.
నేను ఓనర్షిప్ రివ్యూస్ చేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఎవరు ముందుకు రావట్లేదు ఆ వీడియోస్ చేసేదానికి. సో లాస్ట్ ఇయరే చేశా. తర్వాత అందరిని అడిగి ఎవరు వీడియోలోకి కనిపించేదానికి ఇష్టపడలేదు కాబట్టి వాటిని స్టాప్ చేసా. ఎవరన్నా ఇప్పటికి కూడా ఏసీ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా క్వాలిటీ విషయానికి వస్తే సో ఎల్జీలో బాగుంటుంది, సామ్సంగ్లో బాగుంటుంది, పానాసోనిక్లో బాగుంటుంది. డైకిన్లో ఎక్కడో రిపేర్స్ వస్తాయి. అట్టని డైకిన్ ఫ్యాన్స్ని హట్ చేసిన వాళ్ళు అయితే కాదు. సో రిపేర్స్ వస్తాయి ఖచ్చితంగా. మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేసుకోండి. ఇప్పుడు ఏమేమి చూసుకోవాలని ఒక చిన్న వీడియోలోకి అయితే మీకైతే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ కొనే ముందు కెపాసిటీ చూసుకోండి. సో 1.5 టన్ అనుకోండి, 5280 కెపాసిటీ అయితే లేబుల్ మీద ఉంటుంది. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. 100-200 డిఫరెన్స్ ఉంటే ఏం కాదు వాటి కూలింగ్ కెపాసిటీ మీద. మరీ ఎక్కువ 4600 కానీ 4800 కానీ వచ్చేటట్టు ఉండకూడదు. మరీ లో అయిపోతుంది ఏసీ కూలింగ్ అనేది. ఎక్కువ 5000 నుంచి 5280 మిడిల్లో ఏ ఏసీ ఉన్నా కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు. చాలామంది లో కాస్ట్లో వీడియోస్ చేయట్లేదని అడుగుతున్నారు. బ్లూ స్టార్ కానివ్వండి, ఇతర బ్రాండ్స్ 30,000లో కూడా 35,000లో కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద వీడియోస్ చేయట్లేదని అడుగుతున్నారు. సో మెయిన్గా క్వాలిటీ చూస్తాను నేను. క్వాలిటీ రిపేర్స్ రాకుండా క్వాలిటీని చూస్తా. ఇలాంటివన్నీ చూసి నేను వీడియో చేస్తా. ఊరికే వీడియో అయితే చేయకూడదు. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత అది బాగుంటుంది. సో ఫీచర్స్ విషయానికి చూసుకున్నా లేదు, డిజైన్ పరంగా చూసుకున్న ఇంటి పరంగా బాగుంటుంది. కాకపోతే లాంగ్ టర్మ్లో ఏమన్నా రిపేర్స్ వచ్చాయనుకోండి, సో నేను చెప్పిన దానివల్ల మీరైతే సఫర్ అవుతారు ఫ్యూచర్లో. అందుకని నేను ఇలాంటి ఏసీస్ అన్ని రికమెండ్ చేయను. సో ఏదైతే ఒక ఏసీ మూడిట్లో ప్రతి సంవత్సరం ఏదో రెండు ఉంటాయి ఖచ్చితంగా ఏసీస్ అనేవి బెస్ట్. ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. అంతేగాని ఆ ఏసీ బాగుండదా, ఆ ఏసీ తీసుకోలేదా అని చెప్పి మీ డబ్బులు మీరే వేస్ట్ చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్తో చెప్తాం ఏసీస్ అనేవి ఏది బాగుంటుంది ఏది బాగుంటుందని. నేను తెలుగులో నేను ఏసీస్ గురించి చెప్తా. అలాగే టెక్ రిపోర్ట్ తెలుగు ఆయన కూడా ఏసీస్ కొని జెన్యున్గా టెస్ట్ చేసిన తర్వాత వీడియోస్ అయితే చేస్తాడు. ఆయన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పర్సనల్ ఒపీనియన్ ఎంత తెచ్చి బిగించిన తర్వాత ఎలా ఉంటుంది ఎలా ఉందని చెప్పి వీడియోస్ అయితే చేయడం ఇది చిన్న కష్టం కాదు. సో చాలా కష్టం అయితే ఉంటుంది. సో మన ఛానల్ చిన్నది కాబట్టి మనం బయట చూసింది మీకైతే చెప్తున్నా. ఆయన తెచ్చి ఇన్స్టాలేషన్ చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి టెస్ట్ చేసి అయితే వీడియో చూస్తాడు. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే కెపాసిటీ చూస్తారు. సో తర్వాత నాయిస్ అనేది చూడండి, సర్వీస్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని చూడండి. థర్డ్ పార్టీ సర్వీసెస్ ఏసీస్ అసలు స్కిప్ చేసేయండి. సో ఎంత క్వాలిటీ ఉన్నా కూడా స్కిప్ చేయండి, అది వాళ్ళు కరెక్ట్గా సమాధానం అయితే చెప్పరు. సో నెక్స్ట్ వచ్చేసి నాయిస్ చూసుకోండి. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. కాయిల్ కోటింగ్ చూసుకోండి, కంప్రెసర్ వారంటీ చూసుకోండి, పీసీబీ వారంటీ చూసుకోండి, 4-way స్వింగ్ ఉందా లేదా, నెక్స్ట్ కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి, వాయు ఉన్నాయా లేదా. మీకు మ్యాండేటరీ అనిపిస్తేనే అవన్నీ ఫీచర్స్ అయితే చెక్ చేసుకోండి. కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి గ్యాస్ డిటెక్షన్ అని చెప్పి. సో గ్యాస్ ఏదైనా లీక్ అవుతున్నా లో అయినా గ్యాస్ అనేది, సో లీక్ అయితే నేను లో అవుతుంది, లేకపోతే గ్యాస్ అనేది తగ్గడం నా ఛాన్సెస్ ఏ ఉండవు. సో ఎప్పుడైనా గ్యాస్ తగ్గినప్పుడు అది ఇండికేట్ చేస్తే మీకు సర్వీస్ పర్సన్ మోసం చేయకుండా అయితే ఉంటాడు. సో మనకు ఏసీలో చూపించింది అనుకోండి, మనం ఖచ్చితంగా అడగచ్చు, అది చూపించలేదు కదా ఎందుకు గ్యాస్ పోయిందని చెప్తున్నారు అని చెప్పి మనం గట్టిగా అడిగేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కూలింగ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ లేదని అర్థం చేసుకోవచ్చు. బట్ కూలింగ్ వస్తూ ఉండి కూడా గ్యాస్ తగ్గింది అని చెప్పి కొంతమంది టెక్నీషియన్స్ అయితే ఉంటారు. సో వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఇలాంటి ఫీచర్స్ ఉండే ఏసీస్ అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వారంటీ కూడా చెక్ చేసుకోండి. 1 year ప్రోడక్ట్ ఉండాలి. పీసీబీ ఉంటే పీసీబీ మీద 5 years మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకోండి. చాలా బ్రాండ్స్ అయితే ఇస్తున్నాయి. సో ఇచ్చే బ్రాండ్నే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10 years కంప్రెసర్ మీద వారంటీ ఉండేటట్టు చూసుకోండి. 10 years పైన ఎంత ఉన్నా పర్లేదు. కంప్రెసర్ అనేది ఎక్కువ పోదు. ఎక్కువ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమన్నా ఉంటే అదైతే పోతుంది. నెక్స్ట్ అలానే మీ రూమ్ సైజ్ అయితే చూసుకోండి. సో మెయిన్లీ రూమ్ సైజెస్ అనేటివి మెయిన్ ఇంపార్టెంట్. సో రూమ్ సైజెస్ అనేటివి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. అలాగే ఒక 10x10 రూమ్కి 1.5 ton తీసుకొని కన్వర్టబుల్ మోడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు రూమ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఏసీ అనేది 10 years 15 years ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు పెద్ద రూమ్కి వేసుకోవాలనుకున్న 1.5 ton వేసుకోవచ్చు. 1 ton తీసుకొని పెద్ద రూమ్లో పెట్టుకుంటే యూజ్లెస్ అని చెప్పుకోవచ్చు. కరెంట్ బిల్ అనేటివి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ కూలింగ్ విషయాన్ని చూసుకోండి. కూలింగ్ బాగుండేటట్టు అయితే చూసుకోండి. నెక్స్ట్ క్లీనింగ్ మ్యాటర్లో చూసుకుందాం. సో క్లీనింగ్ అనేది ఫిల్టర్స్ అనేటివి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ లేకపోతే మీ ఏసీ చాలా వరకు ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వాటర్ అనేది పర్సంటేజ్ అనేది ఏసీలో ఉంటుంది. వాటర్ ఎప్పుడు బయట పోతూ ఉంటాయి, వాటర్ అనేటివి లోపల ఉంటాయి. అలాగే కాయిల్ మీద చెమ్మ అయితే ఉంటుంది.
ఎక్కువ క్లీన్ చేసుకోకపోయినాం అనుకోండి, అది అలానే పేరుకుపోయి సిలిం బట్టి కానీ లేదా కరోజన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాయిల్ లైఫ్ అయితే తగ్గిపోతుంది. క్లీనింగ్ అనేది మ్యాండేటరీ, క్లీనింగ్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓనర్షిప్ రివ్యూస్ చేయాలనుకున్న వాళ్ళు నాతో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మనం ఓనర్షిప్ రివ్యూస్ అయితే ఇద్దాం ప్రతి ఏసీ మీద. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో ఈ బయింగ్ గైడ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.